హలో హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను ఆరు బయట చేస్తున్నాను. ఇది బయటకు వచ్చి గది బయటకు వచ్చి ఈరోజు మనం యథావిధిగానే ఒక మంచి మాట చెప్పుకుందాం. ఏంటంటే, వితౌట్ ఛాలెంజెస్ దెర్ ఆర్ నో ఛాంపియన్స్. వితౌట్ ఛాలెంజెస్ దెర్ ఆర్ నో ఛాంపియన్స్. డాక్టర్ లూకాస్ షాలువా గారు అన్నటువంటి మాట. చూడండి, ఛాలెంజెస్ అనేవి లేవనుకోండి, ఛాంపియన్స్ అనేవాళ్ళు కూడా ఉండరు. అంటే ఒక గొప్ప పని, ఏ ఫీల్డ్లో ఏ గొప్ప పని చేయాలన్నా కూడా వాళ్ళు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని రావాలి. వచ్చినప్పుడే ఆ గొప్ప పనిని పరిపూర్తి చేయగలరు అని చెప్పేసి దీని అర్థం. ఏ ఛాంపియన్ అని అడగండి, ఏ రంగంలో ఛాంపియన్ అని అడగండి, అతను తప్పనిసరిగా ఎన్నో రకాలైన బాధల్ని, ఛాలెంజెస్ని మీట్ చేసి దాన్ని అధిగమించి వచ్చి ఉంటాడు. తప్పనిసరిగా దానికి అంత కొంత మూల్యం కూడా చెల్లించి ఉంటాడు. కానీ ఒక టైం వచ్చినప్పుడు అతనే ఒక గొప్ప వ్యక్తిగా పరిణమిస్తాడు అన్నమాట. ఎవరి జీవిత చరిత్ర తీసుకోండి, ఏ గొప్పవారి జీవిత చరిత్ర తీసుకున్నా దానికి ఉదాహరణగా మిగులుతుంది. సైన్స్ కాదు, ఆటలు కాదు, చరిత్రలు ఎవరైనా చూడండి, రాజులు కాదు, ఉద్యోగులు కాదు, సంగీతకారులు కానీ, సాహిత్యకారులు కానీ, ఎవరైనా సరే దీనికి ఎక్సెప్షనల్ కాదు. ఎవ్రీబడి షుడ్ గెట్ సమ్ ఆబ్స్టకల్స్ టు రీచ్ ద హైయెస్ట్ గోల్. అదే దీంట్లో చెప్పినటువంటిది. కాబట్టి ఛాలెంజెస్ అనే దానికి భయపడవద్దు. ఛాలెంజెస్ని ఒక్కొక్కటి మరి తెలివిగా దాటుకుంటూ అయితే ఇంకా గొప్ప పనులు చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రకృతి మనకి ఇస్తుంది. తప్పనిసరిగా మనకు వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా అవి కూడా ఒక రకమైనటువంటి మనల్ని తీర్చిదిద్దటానికి పనికొచ్చేటువంటివే అనేటువంటిది దీంట్లో మనకి కనబడుతుంది. ఇది ఈరోజు అండి. నెక్స్ట్ ప్రతిరోజు చెప్పుకున్నట్టుగానే ఈరోజు చెప్పుకున్నాం. రేపు కూడా ఇంకో దాంతో మనం కలుద్దాం, ఇంకో మంచి మాటతో. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.